ఏంటంటే బీజేపీ పార్టీ అనేది ఒక పొలిటికల్ పార్టీ, సిద్ధాంతం ఉన్న పొలిటికల్ పార్టీ. కేవలం సిద్ధాంతం కొరకు పనిచేసుడు కాక ఎలక్షన్స్ కొరకు గెలిచేది కూడా కొట్లాడాలి. అయితే ఉదాహరణంగా కొంతమంది ఉన్నారు నాతోటి, నా ఎలక్షన్స్ చాలా మంచిగా పనిచేసిండ్రు, ఆయనకు 5,000 రూపాయలు ఈ పని చేసుకురా, ఈ ఫ్లెక్సీలు పెట్టంటే ఆయన 4,500 ఖర్చు 550 రూపాయలు ఖర్చు పెట్టి వాపస్ వచ్చి నాకు లెక్క చూపెట్టి 450 రూపాయలు మిగిలినాయని నా జేబులో పెడతారు, ఒక్క పైసా తీసుకోకుండా. చాలా మంచి వాళ్ళు, నిజాయితీతో పనిచేసేటోళ్ళు. మున్గోడు ఎలక్షన్స్ పనిచేస్తే అక్కడ వచ్చి వాళ్ళ సొంత పైసలతోటి నా కింద పనిచేసిండ్రు. వాళ్ళు గుండెల జాతీయవాదం ఉంటుంది, గుండెల రామ భక్తులు ఉంటారు. కానీ వాళ్లకు ఎవరితోటి ఎవరైనా మాంసం తినేటోడు ఉంటే కలవాడు, ఆయన బియర్ తాగేటోడు ఉంటే ఆయనతో కలవాడు, ఈయన విస్కీ తాగుతాడు కలవాడు, ఆయన సిగరెట్ తాగుతాడు కలవాడు. ఆయనకు క్రికెట్ గురించి అసలే తెలియదు, ఆయనకు సినిమాల గురించి తెలియదు, ఆయనకు రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి తెలియదు. అరే ఛాయ్ తాగుదాం అంటే నేను ఛాయ్ తాగాను, ఆవు పాలే తాగుతానంటాడు. అటువంటి వాళ్ళు రాజకీయాలకు సూట్ కారు, ఏమనంటే నష్టం. అటువంటి వాళ్ళు ఊర్లో రచ్చబండకపోతే అందరూ ఇంత బోరింగ్ వచ్చిండో ఉరికిపోతారు. అటువంటి వాళ్ళు మా పార్టీలో మంచోళ్ళు, నిజాయితీతో పనిచేసేటోళ్ళు. అటువంటి వాళ్ళు మా పార్టీలు ఉంటే మా పార్టీకి నష్టం అవుతుంది. ఎందుకంటే అటువంటి వాళ్ళు 10 మంది వస్తే 10 మంది ఉరికిపోతారు. అటువంటి వాళ్ళు మంచి సేవ చేయవచ్చు, సమాజానికి సేవ చేయవచ్చు, దేశానికి సేవ చేయవచ్చు. అటువంటి వాళ్ళు ఏదైనా ఎన్జిఓస్ ఉంటే చాలా మంచిగా, కానీ పొలిటికల్ పార్టీ పొలిటికల్ లక్ష్యంతో ఉంటే అది పార్టీకి నష్టమవుతుంది. అందుకే మీరు బీజేపీ పార్టీలు ఉంటే అందరితో కలవాలి, మాంసం తినేటోటి, సిగరెట్ తాగుతోని, బియర్ అందరితో కలవాలి, దొంగతోటి దొరతోటి ఆ పార్టీ అందరితో కలవాలి, చెత్త చెదారంతో కలవాలి. ఎందుకంటే మా పార్టీ సింబల్ ఏంది? కమలం పువ్వు. కమలం పువ్వు దేనిలో పెరుగుతుంది? చెత్త చెదారం పెంటలు అంతా పెరుగుతుంది, కానీ ఆ బురద మాకు అంటొద్దు. మీరు అట్లా చేయాలి, చెత్త చెదారంతో ఉన్నది ఒక్క బురద మీకు అంటకుండా అట్లా పనిచేయాలి. మేము చెత్త చెదారంతో కలవమంటే ఈ పార్టీలు ఉండొద్దు. అప్పుడు మీరు దేశానికి సేవ చేయండి, పార్టీకి సేవ చేయండి, ఏం సేవ చేయండి.